హలో ఎవరివన్, ఎల్లమ్మ గ్లిమ్సిప్ అయితే వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గ్లిమ్సిప్ ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది గ్లిమ్సిప్ రిలీజ్ అయిన తర్వాత. వేనన్ ఏదైతే రాసుకుండో, ఏ కథనైతే పట్టుకొని 3-4 ఏళ్ళుగా వెయిట్ చేస్తుండో, ఆ కోరిక, ఆ కసి ఎల్లమ్మ టీజర్ ఆ గ్లిమ్సిప్ అయితే చూపించేసిండు వేనన్న. ఏమన్నా టీజర్ కటింగ్ అన్న, టీజర్లో ఏం లేదన్న, జస్ట్ నువ్వు నువ్వు మూడే మూడు చూపించినావన్నా. ఎల్లమ్మ తల్లి మరిచెట్టు చూపించినావన్నా, ఎల్లమ్మ తల్లికి మరిచెట్టు, ఎల్లమ్మ తల్లి యాహపాకు చూపించినావు, ఎల్లమ్మ తల్లిని పైన ఆకాశంలో ఒక మెరుపులాగా ఎల్లమ్మ తల్లి ముఖాన్ని చూపించినావు, పోతురాజుని చూపించినావు. డిఎస్పీ అయితే పోతురాజు కన్ఫర్మ్. డిఎస్పీ కాళ్ళ గజ్జలు పట్టుకుని అట్లా ఊరికొస్తుంటే అసలు ఆ డిఎస్పీ ఏం ఏం దాగికొట్టినవేమన్న బీజిఎం. ఆ టీజర్ బీజిఎంకే ఒక్కొక్కరికి రోమలు లేచిపోయినాయి అన్న. స్క్రీన్ మీద రేపు డిఎస్పీని చూసినాక పాగలగాలు అవుతారు, ఒక్కొక్కరు పిచ్చోళ్ళు అవుతారు. ఈ డిఎస్పీనేనా ఈ పర్ఫార్మెన్స్ చేసింది, డిఎస్పీనేనా హీరో అని చెప్పి. ఆ రేంజ్ అవుట్పుట్ అయితే మాత్రం డిఎస్పీ 100కి 100% అయితే ఇస్తాడు. ఇది రాసి పెట్టుకోండి మీరు. ఎల్లమ్మ తల్లి అంటే మనందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాల ఎల్లమ్మ తల్లి గుడి లేని ఊరు లేనే లేదు. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎల్లమ్మ తల్లి గుడి లేనిది ఏ ఊరు కూడా లేదు. ఎల్లమ్మ తల్లి అంత ఫేమస్ తెలుగు రాష్ట్రాలలో. ఈ సినిమాకి అయితే మాత్రం ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు, అన్నదండలు 1000% ఉన్నాయి. వేనన్నకున్నాయి, డిఎస్పీకి ఉన్నాయి, ప్రొడ్యూసర్ దిల్రాజు అన్న కూడా ఉన్నాయి. స్టోరీ వేనన్న ఏం రాసుకుండేమో కానీ టీజర్లో అయితే మాత్రం క్లియర్గా ఒకటైతే కనిపిస్తుంది, డిఎస్పీ అయితే పోతురాజు. ఇందులో నిలిచిన డౌటే లేనే లేదు. డిఎస్పీ అట్లా గజ్జలు కట్టుకొని ఉరికొస్తుంటే ఏం బీజిఎం అన్న అసలు అది. అబ్బా, అసలు నాకు తెలిసి నీ సినిమాకు నువ్వు మ్యూజిక్ కొట్టు, వేరే హీరోలకే ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చి ఆ రేంజ్లో లేపావంటే నీ సినిమాకి ఇంక నువ్వు ఏ రేంజ్లో లేపుతావు అన్నది ఇది జస్ట్ అట్లా శాంపుల్ వదిలేసినావు అంతే. వేనన్న రైటింగు, వేనన్న కాన్సెప్ట్ అంతా నిజంగా తెలంగాణ కల్చర్ని, తెలంగాణలో ఎల్లమ్మ తల్లి గొప్పతనాన్ని ఏ రేంజ్లో చూపించాలనో ఆ రేంజ్లో అయితే ఈ సినిమాలో వేనన్న ఖచ్చితంగా చూపిస్తాడు. చాలా క్లియర్, 1-10 సార్లు రాసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఆ స్టోరీని ఇన్ని రోజులు లాక్ చేసి పెట్టిందంటే ఎంత సాలిడ్ స్టోరీ అయితే ఇన్ని రోజులు వెయిట్ చేస్తాడు వేనన్న. ఖచ్చితంగా వేనన్న ఏదైతే స్టోరీ రాసుకుంటో దానికి 100కి 110%, 200% అయితే డిఎస్పీ పర్ఫార్మెన్స్ అని ఇస్తాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి చాలా ఏళ్ళు మాట్లాడుకుంటారు, మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. ఏం రెస్పాన్స్ అసలు ఇది, మామూలు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఆ చిన్న గ్లిన్సిప్కి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. రెస్పాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్, ఇదంతా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. నేనే షాక్ అయినా అసలు. ఆ ఫస్ట్ టీజర్ చూసినాక నేనే షాక్ అయినా అసలు. ఆ పొట్టేళ్ళు అయితే మామూలుగా చూపిస్తలేడు అసలు. ఎల్లమ్మ తల్లి కోసం పొట్టేలు కానీ అసలు ఆ కాన్సెప్టే డిఫరెంట్ తీసినావా వేరేనా అసలు. నువ్వు నీకు వచ్చిన థాటే గ్రేట్ థాట్ అసలు. అది నార్మల్ థాట్ కాదని నువ్వు తీసుకున్నది, వేరే లెవెల్ ఆ థాట్. అది ఎల్లమ్మ తల్లిని అసలు ఆ టైటిలే అట్లా పెట్టినే నువ్వు సగం 100% 1000% సక్సెస్ అయినావన్నా. మళ్ళీ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని మొత్తం పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తుంది దిల్రాజు గారు. దిల్రాజు అన్న పాన్ ఇండియా రేంజ్లో సినిమాని రిలీజ్ చేస్తుండే కాబట్టి డిఎస్పీకి ఆల్రెడీ మనకి అన్ని లాంగ్వేజ్లో డిఎస్పీ, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్నిటిలో డిఎస్పీ కంపోజర్గా ఉన్నాడు కాబట్టి, మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి డిఎస్పీ క్రేజ్ ఉంది. అసలు అన్నీ అట్లా సెట్ అయినాయి ఈ సినిమాకి. నాకు మాత్రం ప్రతి ఫ్రేమ్ ఆ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే ఆ గాలి మొత్తం ఇట్లా ఎల్లమ్మ తల్లి గాలి ఎట్లా వస్తుందో, ఆ గాలి శిఖం వచ్చేటప్పుడు ఏదైతే ఉంటుందో ఆ శిఖం వచ్చినప్పుడు ఆ గాలి కానీ, ఆ చెట్టు కానీ, ఆ డిఎస్పీ ఉరికొస్తున్నప్పుడు ఆ పోతురాజు లెక్క గజలు కట్టుకొని ఉరికొచ్చే సీన్ కానీ, ఆ పొట్టేలు ఇట్లా చూసే సీన్ కానీ, ప్రతి ఒక్క ఫ్రేము, ప్రతి ఒక్క షాటు అసలు వేరే రేంజ్ అసలు. అంతే. టైటిల్ కూడా అసలు ఆ టైటిల్ పెట్టిండు, పసుపు కుంకుమతో ఎల్లమ్మ తల్లి అని టైటిల్ పెట్టిండు, యాపాకు పెట్టిండు ఎల్లమ్మ తల్లి అన్నీ. అంటే ఎల్లమ్మ తల్లికి ఏవైతే ఇష్టమో అవే ఫోకస్ చేసిండు, అవే చేసిండు. వాటి మీదనే ఆ కల్చర్ని ఏ విధంగా అయితే ఆ పబ్లిక్ చెప్పాలనుకుంటూ దానిలో 100% సక్సెస్ అయింది వేనండి. జస్ట్ ఈ గ్లిన్సిప్లోనే. రేపు పొద్దున్న టీజర్లో ట్రైలర్ వస్తే ఇంకా అవుట్పుట్, ఆ రెస్పాన్స్ వేరే రేంజ్లో ఉంటుంది. చూద్దాం డిఎస్పీ పోతురాజుగా ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తాడు అసలు. డిఎస్పీ ఎందుకు ఒకసారి గజ్జలు కట్టుకొని ఉరికొస్తుండు, ఎందుకు ఒకసారి షూ వేసుకుని ఉరికొస్తుండు, స్పోర్ట్ బయోగ్రఫీ ఏమైనా ఉందా సినిమాలో. డిఎస్పీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చొక్కాలు చింపేసుకుంటారు పక్క. చింపుడే వేరే ఇంకా ఆలోచన. అసలు డిఎస్పీకి మనకు తెలిసిందే, డిఎస్పీకి రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లో రాక్ స్టార్కి ఒక మంచి స్టార్డమ్ ఉంది, ఓ క్రేజ్ ఉంది, ఓ రేంజ్ ఉంది డిఎస్పీకి. అసెంట్ స్క్రీన్ మీద కనుక డిఎస్పీ అనుకున్న డెలివరీ కనుక ఇచ్చిందంటే ఇస్తాడు పక్క. ఆ టీజర్ చూస్తే వేనన్న అవుట్పుట్ తీసుకున్న దాకా డిఎస్పీని వదిలేటట్లేడు. డిఎస్పీ కూడా హీరోగా తను ప్రూవ్ చేసుకోవాలంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి
ఆ ఆపర్చునిటీని కూడా డిఎస్పీ వదులుకునే సిచ్యువేషన్లో లేడు. ఇద్దరు అంటే ఒక కసితో వెయిట్ చేసిన వాళ్ళు ఇద్దరు కనుక దొరికితే అవుట్పుట్ ఎట్లా వస్తుందో ఈ సినిమా చూపిస్తుంది పక్క. ఖచ్చితంగా ఎవరైతే హీరోలు రిజెక్ట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళు అయితే రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతారు. ఈ స్టోరీని ఎందుకు వదిలేసినాం అని చెప్పి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అదైతే మాత్రం క్లియర్ షాట్ కనిపిస్తుంది నాకు. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అసలు నాకైతే మస్తు అనిపించింది. అసలు వేనన్న ఏం రాసినవేమో రేపొద్దున ఓ ఎల్లమతల కోసం ఓ డైలాగ్ కానీ ఓ పాట కానీ ఏదైనా బయటకు వచ్చిందంటే మాత్రం పక్కా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది అన్న. ఆ రేంజ్ కాన్సెప్ట్ని అయితే డిజైన్ చేసేసినావు నువ్వు ఆల్రెడీ. అసలు ఆ డిఎస్పి 40 సెకండ్స్ తర్వాత మీరు చూడండి ఆ మ్యూజిక్ వస్తుంది బీజిఎంది. అసలు ఎట్లా కొట్టిండేమో డిఎస్పి, అమ్మ మైండ్లోకి నవ్వుతలేదు ఆ బీజిఎం. టీజర్ బీజిఎం ఎట్లుందంటే రేపు సినిమా మొత్తం సినిమాకి డిఎస్పి ఏ రేంజ్లో కొడతాడో స్పీకర్లు వలుగుతాయి ఈసారి. 100% స్పీకర్లు వలుగుతాయి. డిఎస్పి పోతురాజుగా ఊపుతాడు. జస్ట్ సినిమా కోసం వెయిట్ చేద్దాం ఏ రేంజ్ ఎట్లుంటుందో, అసలు ఆ కల్చర్ ఏందో, ఆ స్టోరీ ఏందన్నది మనకి టీజర్ ట్రైలర్ వచ్చినాకైతే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. జస్ట్ అనౌన్స్మెంటే ఈ రేంజ్లో ఉందంటే రేపు పొద్దున్న ఇంకా పబ్లిసిటీ దానిలో ఎగైడ తగ్గేదే లేదు. డిఎస్పీకి ఒక మంచి సక్సెస్ రావాలని అయితే నేను కోరుకుంటున్నా. మీకు ఎట్లా అనిపించిందో, మీకు ఆ రెస్పాన్స్ ఎట్లా అనిపించిందో ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు. జై హింద్.